నమస్కారం. బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు. బ్రిటిష్ వారు 1615 సంవత్సరంలో వర్తకం కొరకు భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వర్తకం కొరకు వచ్చినటువంటి బ్రిటిష్ వారు 1757 సంవత్సరంలో బెంగాల్లో ప్లాసీ యుద్ధం ద్వారా రాజకీయ అధికారాన్ని స్థాపించారు. ఎప్పుడైతే బ్రిటిష్ వారు భారతదేశంలో బెంగాల్ అనే ప్రాంతంలో రాజకీయ అధికారాన్ని స్థాపించారో అదే బెంగాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు అనేవి జరిగినవి. ఈ తిరుగుబాటు ఎవరు చేశారు అంటే మొట్టమొదటిసారిగా పక్కీరులు, సన్యాసులు అనేవాళ్ళు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. పక్కీరులు, సన్యాసులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. పక్కీరులు, సన్యాసులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో రైతులు కూడా పాల్గొన్నారు. రైతుల యొక్క తిరుగుబాటును బ్రిటిష్ వారు అణచివేశారు. ఈ రైతుల యొక్క తిరుగుబాటును అణచివేయడాన్ని నిరసిస్తూ ఫెరైజీలు అనే ముస్లింలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ వారు 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్లో రాజకీయ అధికారాన్ని స్థాపించారు. ఇమీడియట్లీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బెంగాల్లో పక్కీరులు, సన్యాసులు అనే వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో రైతులు పాల్గొన్నారు. ఈ రైతుల యొక్క ఉద్యమాన్ని బ్రిటిష్ వారు కఠినంగా అణచివేశారు. రైతుల యొక్క ఉద్యమాన్ని అణచివేయడాన్ని నిరసిస్తూ ఫెరైజీ అనే ముస్లింలు బెంగాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. అంటే ఏ ప్రాంతంలోనైతే ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు మాత్రమే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతంలో గిరిజనుల యొక్క తిరుగుబాటు జరిగినాయి. మహారాష్ట్ర మధ్యప్రదేశ్లలో బిల్లులు అనేక గిరిజనులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బిల్లులు అనేవాళ్ళు ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు అది మనకి ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్. మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో తిరుగుబాటు చేశారు. బిల్లుల యొక్క తిరుగుబాటు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1817 సంవత్సరం నుంచి 1831 సంవత్సరం వరకు బిల్లుల యొక్క తిరుగుబాటు అనేది జరిగింది. ఆ తర్వాత బెంగాలు, బీహార్లలో సంతాలులు అనేవారు తిరుగుబాటు చేశారు. కేవలము బెంగాలు, బీహార్ రాష్ట్రాలలో సంతాలులు తిరుగుబాటు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో మేర్ అనే జాతి వారు తిరుగుబాటు చేశారు. బెంగాల్, బీహార్, ఒరిస్సా కూలులు అనేవాళ్ళు తిరుగుబాటు చేశారు. వీళ్ళందరూ కూడా గిరిజనులు. ఇవి ఉదాహరణకు మనకి ఎగ్జాంపుల్ ఏమవుతాడంటే బిల్లులు అనే గిరిజనుల యొక్క తిరుగుబాటు ఈ క్రింది ప్రాంతంలో ఎక్కడ జరిగిందో గుర్తించండి అంటారు. బిల్లులు అనే వాళ్ళు ఎక్కడ చేశారంటే తిరుగుబాటు? మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో తిరుగుబాటు చేశారు. తర్వాత ఈ క్రింది గిరిజనుల తిరుగుబాట్లలో మేర్ అనే జాతి వారు ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు? రాజస్థాన్ ప్రాంతంలో మేర్ అనే జాతి వారు తిరుగుబాటు చేశారు. కోలుల యొక్క తిరుగుబాటు భారతదేశంలో ఏ ప్రాంతంలో జరిగింది? బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో కోలుల యొక్క తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాత సంతాలుల యొక్క తిరుగుబాటు బెంగాల్, బీహార్లలో సంతాలుల యొక్క తిరుగుబాటు జరిగింది. ఈశాన్య భారతదేశంలో ఉటిరాట్ సింగ్ అనేటాయన తిరుగుబాటు చేశాడు. ఈశాన్య భారతదేశంలో ఉటిరాట్ సింగ్ తిరుగుబాటు చేశాడు. ఈ ఉటిరాట్ సింగ్ అనేటాయన గిరిజనులకు నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఈ మొత్తం కూడా ఉత్తర భారతదేశము, ఈశాన్య భారతదేశంలోనే జరిగినవి. రాజస్థాన్లో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బెంగాలు, బీహారు, ఒరిస్సాలలో ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు జరిగినాయి. కానీ దక్షిణ భారతదేశంలో కూడా జమీందారులు, పాలయగారులు అనేవాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ జమీందారులు అనేవాళ్ళు ఉత్తర కోస్తా ప్రాంతంలో జమీందారులు తిరుగుబాటు చేస్తారు. పాలయగారులు అనేవాళ్ళు రాయలసీమ ప్రాంతంలో పాలయగారులు అనేవాళ్ళు తిరుగుబాటు చేశారు. జమీందారులు, పాలయగారులు 1795 సంవత్సరం నుంచి 1805 సంవత్సరాల మధ్య కాలంలో తిరుగుబాటు చేశారు. జమీందారులు, పాలయగారులు 1795 సంవత్సరం నుంచి 1805 సంవత్సరాల మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. అయితే ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు మాత్రమే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది జరుగుతుంది.
మరి బ్రిటిష్ వారి యొక్క విధానాల వలన సైనికులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా సైనికుల యొక్క తిరుగుబాటు కూడా జరిగింది. ఏ ప్రాంతంలో సైనికుల తిరుగుబాటు జరిగిందంటే వెల్లూరులో. సైనికులు మొట్టమొదటిసారిగా 1806 సంవత్సరంలో తమిళనాడులోని వెల్లూరులో 1806 సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. సైనికుల యొక్క తిరుగుబాటు 1806 సంవత్సరంలో తమిళనాడులోని వెల్లూరులో జరిగింది. మనకు ఎగ్జామినేషన్లో గతంలో ప్రీవియస్ డిఎస్సిలో కూడా అడిగాడు. మనకు సైనికులు మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? 1806 సంవత్సరంలో తమిళనాడులోని వెల్లూరులో తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత సైనికులు ఎందుకు వెల్లూరులో తిరుగుబాటు చేశారు అంటే కవాతు సమయంలో బొట్టు పెట్టుకోవద్దు అన్నందుకు, సైనికులు కవాతు నిర్వహించేటప్పుడు బొట్టు పెట్టుకోవద్దు అన్నందుకు, తర్వాత గడ్డాలు మీసాలు పెంచుకోవద్దు, రోజు సేవ్గా చేసుకోమన్నందుకు ఈ తిరుగుబాటు అనేది జరిగింది. ఆ తర్వాత సైనికులు 1824లో బారక్పూరాలో తిరుగుబాటు చేశారు. మరి 1824లో బారక్పూరాలో సైనికులు ఎందుకు తిరుగుబాటు చేశారు అంటే సైనికులను బ్రిటిష్ వారికి బర్మాకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగేటప్పుడు భారతీయ సిపాయిలను బెంగాల్ నుంచి సముద్ర మార్గం ద్వారా బర్మా దేశానికి పంపిస్తున్నారు. అప్పట్లో హిందువు అనేవాడు సముద్రయానం చేస్తే కులం నుంచి బహిష్కరించేవాడు. అప్పట్లో హిందువు అనే వ్యక్తి సముద్రయానం చేసినట్లయితే కులం నుంచి బహిష్కరించడం అనేది జరిగేది. సో కాబట్టి కుల బహిష్కరణ ఎక్కడ జరుగుతుందో అని భయపడి మేము సముద్రయానం చేయము అని చెప్పేసి ఈ సిపాయిలు అనేవాళ్ళు బారక్పురాలో తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత 1850 సంవత్సరం నుంచి 1857 సంవత్సరం వరకు ముస్లింలు వహాబీ ఉద్యమాన్ని నిర్వహించారు. వహాబీ ఉద్యమము సిక్కులకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లింలు నిర్వహించారు. చాలా ఇంపార్టెంట్. వహాబీ ఉద్యమము ఎవరి చేత నిర్వహింపబడిందంటే ముస్లింల చేత నిర్వహింపబడింది. ఎవరికి వ్యతిరేకంగా నిర్వహించబడిందంటే బ్రిటిష్ వారికి సిక్కులకు వ్యతిరేకంగా వహాబీ ఉద్యమం అనేది నిర్వహించబడింది. వహాబీ ఉద్యమము 1830 సంవత్సరం నుంచి 1857 సంవత్సరాల మధ్యకాలంలో ఈ వహాబీ ఉద్యమం అనేది నిర్వహింపబడింది. 1857 తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటును కొంతమంది చరిత్రకారులు, కొంతమంది భారత జాతీయ నాయకులు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామము అని పిలిచారు. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని ఏ తిరుగుబాటును పిలుస్తాము అంటే 1857 సిపాయిల తిరుగుబాటును పిలవడం అనేది జరిగింది. విడి సావర్కర్, వినోద్ దామోదర్ సావర్కర్ అనే అతను ఈ 1857 సిపాయిల తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామము అని పిలవడం అనేది జరిగింది. తర్వాత ఈ 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణం చెప్పుకోవాలంటే డల్హౌసీ అనుసరించినటువంటి విధానాలు. డల్హౌసీ భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేసినప్పుడు రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే దాన్ని ప్రవేశపెట్టిండు. అంటే భారతీయ రాజులకు ఎవరికైనా పుత్ర సంతానం లేకపోతే వారు దత్తత తీసుకునేవాళ్ళు వాళ్ళంతటా వారు. అలా కాకుండా భారతీయ రాజులు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే గవర్నర్ జనరల్ యొక్క అనుమతి అనేది తప్పనిసరి. అలా ఎవరైనా అనుమతినివ్వండి అని చెప్పి విజ్ఞాపన పత్రం పెట్టుకుంటే దాన్ని నిరాకరించేసారు. వారు చనిపోయిన తర్వాత వారి రాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకునేవాడు. ఇలా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా సతారా, నాగపూర్, ఝాన్సీ మొదలైన రాజ్యాలను డల్హౌసీ ఆక్రమించాడు. అదేవిధంగా అయోధ్య బేగములకు అన్యాయం చేశాడు. అన్యాయం చేసి అయోధ్య ప్రాంతాన్ని కూడా డల్హౌసీ ఆక్రమించాడు. ఆ తర్వాత డల్హౌసీ ఏమని ప్రకటించాడంటే చివరి పీష్వా రెండో బాజీరావు ఆయనకు పుత్ర సంతానం లేకపోతే నానాసాహెబ్ అనే వాడిని దత్తత తీసుకున్నాడు. కాబట్టి ఆయన డల్హౌసీ ఏం చెప్పాడంటే పీష్వా దత్తపుత్రుడైనటువంటి నానాసాహెబ్కు భరణాన్ని నిరాకరిస్తున్నాను అని ప్రకటించాడు. డల్హౌసీ చివరి పీష్వా రెండవ బాజీరావు యొక్క దత్తపుత్రుడైనటువంటి నానాసాహెబ్కు భరణాన్ని నిరాకరించడం అనేది జరిగింది. ఆ తర్వాత లార్డ్ కానింగ్ మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా అనంతరము మొఘల్ పీఠం రద్దు అవుతుందని కూడా ప్రకటించాడు.
డల్హౌసీ ఏం చెప్పాడు అంటే చివరి పీష్వా రెండవ బాజీరావు యొక్క దత్తపుత్రుడైనటువంటి నానాసాహెబ్కు భరణాన్ని మేము ఇవ్వము అని డల్హౌసీ ప్రకటిస్తే, లార్డ్ కానింగ్ ఏం చేశాడంటే చివరి మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా తనంతరం మొఘల్ పీఠం రద్దవుతుందని చెప్పేశాడు. ఇది ఈ పీష్వా పదవి రద్దు కావడమేమో మహారాష్ట్ర ప్రజలలో భయాందోళనకు కారణమైంది. అట్లాగే ఈ మొఘల్ చక్రవర్తి పీఠాన్ని రద్దు చేస్తా అంటే భారతదేశంలో ముస్లింలలో ఆందోళనకు గురి కావడం అనేది జరిగింది. పైగా డల్హౌసీ ఏం చేశాడంటే 1856 సంవత్సరంలో భారతదేశంలో వితంతు పునర్వివాహం చట్టసమ్మతమే అని చేశాడు. వితంతు పునర్వివాహ చట్టము 1856 సంవత్సరంలో డల్హౌసీ చేశాడు. అంటే భర్తను కోల్పోయినటువంటి స్త్రీ మరో తిరిగి రీమ్యారేజ్ చేసుకోవచ్చు, ఇది చట్టసమ్మతమే అని డల్హౌసీ చేశాడు. ఈ డల్హౌసీ అనుసరించినటువంటి విధానాలన్నీ కూడా భారతదేశంలో సిపాయిల తిరుగుబాటుకు కారణాలు అవుతాయి. అదేవిధంగా లార్డ్ కానింగ్ ఏం చేశాడు అంటే కొవ్వు పూసిన తూటాలను ప్రవేశపెట్టాడు. వీటినే ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అంటాం. లార్డ్ కానింగ్ డల్హౌసీ తర్వాత గవర్నర్ జనరల్గా ఎవరు వచ్చారంటే లార్డ్ కానింగ్ అనేట ఆయన గవర్నర్ జనరల్గా వచ్చాడు. ఈ లార్డ్ కానింగ్ 1856 సంవత్సరంలో ఎన్ఫీల్డ్ తుపాకులను అనే దాన్ని ప్రవేశపెట్టిండు. ఇవి ఆవు కొవ్వు పంది కొవ్వుతో పూత పూయబడిన తుపాకులు. ఇవి ఏంటివి? ఆవు కొవ్వు పంది కొవ్వుతో పూత పూయబడినటువంటి ఒక రకమైనటువంటి తూటాలు అని ఒక వదంతి వ్యాపించింది. ఈ తుపాకీకి మందుగుండుకు ఒక గ్రీసు పూసినటువంటి కవర్ను అంటించేవాళ్ళు. ఆ గోలిని తుపాకీలో దట్టించేటప్పుడు కవర్ను నోటితో కొరికి కవర్ను తీసేసి తుపాకీలో దట్టించాల్సి వచ్చింది. ఆ కవరు కిందంగా ఉన్నటువంటి పూత ఆవు కొవ్వు పంది కొవ్వుతో పూత పూయబడిందని ఒక వదంతి వ్యాపించింది. ఆవు హిందువులకు పవిత్రమైన జంతువు, పంది ముస్లింలకు అసహ్యకరమైనటువంటి జంతువు. ఈ ఎన్ఫీల్డ్ తుపాకులను ఉపయోగించడానికి సైనికులు అనేవాళ్ళు నిరాకరించారు. 1857 మార్చి 29వ తారీఖు నాడు బెంగాల్కు చెందిన బారక్పూరాలో మంగల్ పాండే అనే సైనికుడు ఎన్ఫీల్డ్ తూటాలను ఉపయోగించడానికి నిరాకరిస్తే అతని పై అధికారి ఏం చేశాడు? అతని మీద గట్టి ఒత్తిడి తీసుకొచ్చాడు. కాబట్టి మంగల్ పాండే తన పై అధికారి గట్టిగా ఒత్తిడి చేసిన తర్వాత తనకిష్టం లేకున్నప్పటికి కూడా ఎన్ఫీల్డ్ రైఫిల్ను తుపాకీలో దట్టించి అదే తుపాకీతోటి తన పై అధికారిని కాల్చి చంపాడు. దీనితోటి సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ఎగ్జామ్లో ఏమడుగుతాడు క్వశ్చన్ అంటే సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఎన్ఫీల్డ్ రైఫిల్స్. సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంది? ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అనేవి సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం. ఆ తర్వాత ఈ మంగల్ పాండే 1857 మార్చి 29న తన పై అధికారి లెఫ్టినెంట్ బాగును కాల్చి చంపడంతో సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. నిజమైన సిపాయిల తిరుగుబాటు 1857 మే 10న మీరట్లో ప్రారంభం కావడం అనేది జరిగింది. తిరుగుబాటుదారులందరూ కూడా ఎప్పుడు తిరుగుబాటు చేయాలనుకున్నారంటే ప్లాసీ యుద్ధము 1757 జూన్ 23వ తారీఖు నాడు జరిగింది. ఆ జూన్ 23కు గుర్తుగా సిపాయిలు అనేవాళ్ళు తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈలోగానే మంగల్ పాండే తిరుగుబాటు చేయడంతో తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. నిజమైన సిపాయిల తిరుగుబాటు 1857 మే 10న మీరట్లో ప్రారంభమైంది. ఎందుకు ఇక్కడ ప్రారంభమైంది అంటే ఎప్పుడైతే మంగల్ పాండే అనేవాడు తిరుగుబాటు చేశాడో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? సీక్రెట్గా ఎవరెవరు ఎక్కడ ఏ ప్రాంతంలో తిరుగుబాటు జరగబోతుందనేది వాళ్ళు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల ద్వారా విషయం మొత్తం తెలుసుకున్నారు. మనకు మీరట్లో ఉన్నటువంటి సిపాయిలు తిరుగుబాటు చేయబోతున్నారనే విషయము బ్రిటిష్ వారికి అర్థమైంది. ఎవరెవరైతే తిరుగుబాటు చేయబోతున్నారో వాళ్ళ పేర్లతో సహా తెలుసుకొని వారిని పిలిపించి వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను మొత్తం లాగేసుకొని వాళ్ళను వివస్త్రులను చేసి ఆ మీరట్ నగరం మొత్తం ఊరేగించి ద్వీపాంతర శిక్ష విధించి మీరట్లో ఆ చీకటి కావడం వలన మీరట్లో ఒక జైల్లో బంధించారు. ఇది తమ తోటి సహచరులకు ఈ విధంగా అవమానం జరగడం వలన మిగతా సైనికులలో అలజడికి కారణమైంది. ఇది 9వ తారీఖు నాడు జరిగింది. 10వ తారీఖు నాడు మిగతా సైనికులందరూ కూడా ఆయుధాలను ధరించి తమ తోటి సహచరులైనటువంటి సిపాయిలను బంధించిన జైలు మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులను చంపేసి ఆ జైలు తాళాలను పగలగొట్టేసి తమ తోటి ఖైదీలను విడిపించుకొని రావడం అనేది జరిగింది. ఈ విధంగా నిజమైన సిపాయిల తిరుగుబాటు
1857 మే 10న మీరట్లో ప్రారంభమైంది. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. అక్కడి నుంచి సిపాయిలు మే 12వ తారీఖు నాడు ఢిల్లీకి వచ్చారు. మే 12వ తారీఖు నాడు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి చివరి మొఘలు చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షాను తమ నాయకునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఎర్రకోటలో ఆయనను భారతదేశ చక్రవర్తిగా పునఃప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. అందుకనే ఈరోజు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్టు 15వ తారీఖు నాడు భారత ప్రధానమంత్రి ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగరవేసి భారత జాతిని ఉద్దేశించి ప్రసంగించడం అనేది జరుగుతుంది, ఆనవాయితీగా వస్తుంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. కారణం ఏంటి అంటే సిపాయిలందరూ కలిసి కూడా మే 12వ తారీఖు నాడు చివరి మొఘలు చక్రవర్తి రెండవ బహదూర్ షాను నాయకునిగా ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఎర్రకోటలో భారతదేశ చక్రవర్తిగా పునఃప్రతిష్ఠ చేశారు. అంటే భారతదేశ స్వేచ్ఛకు సంకేతంగా ఆయనను పునఃప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. అందుకు గుర్తుగానే ఎర్రకోట మీద ఈ భారత ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరవేస్తున్నారు. ఎర్రకోట అనేది ఏంటిదంటే మొఘల్ చక్రవర్తుల యొక్క నివాసం. ఎర్రకోట అనేది ఢిల్లీలో ఉంటుంది. మొఘల్ చక్రవర్తుల యొక్క నివాస భవనంగా చెప్పుకుంటాం. తర్వాత ఈ విధంగా మనకు సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఎక్కడ నిజమైన సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? మీరట్లో ప్రారంభమైంది. దాని యొక్క ప్రభావం అనేది దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. కాన్పూర్లో నానాసాహెబ్ అనేవాడు తిరుగుబాటు చేశాడు. కాన్పూరులో నానాసాహెబ్ అనేవాడు తిరుగుబాటు చేశాడు. నానాసాహెబ్ యొక్క అసలు పేరు ఏంటంటే దోండు పంత్. దీన్ని మైండ్లో పెట్టుకోవాలి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు. మటుకు నానాసాహెబ్ యొక్క సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించారంటే నానాసాహెబ్ యొక్క అసలు పేరు ఏంటంటే దోండు పంత్ నానాసాహెబ్ యొక్క అసలు పేరు. ఈ నానాసాహెబ్ ఎవరంటే చివరి పీష్వా రెండవ బాజీరావు యొక్క కుమారుడు. నానాసాహెబ్ యొక్క సైన్యాలకు అతని మిత్రుడైనటువంటి తాంతియా తోపే నాయకత్వం వహించాడు. నానాసాహెబ్ సైన్యాలకు అతని మిత్రుడైనటువంటి తాంతియా తోపే నాయకత్వం వహించాడు. తాంతియా తోపే యొక్క అసలు పేరు రామచంద్ర పాండురంగ. తాంతియా తోపే యొక్క అసలు పేరు ఏంటంటే రామచంద్ర పాండురంగ అతని యొక్క అసలు పేరు. ఇతను తిరుగుబాటు చేస్తున్నాడు. నానాసాహెబ్ సైన్యాలకు మొత్తం తిరుగుబాటు చేసి నాయకత్వం వహిస్తున్నాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇతని యొక్క తిరుగుబాటును ఖచ్చితంగా అంచువేస్తుంటే ఈ రామచంద్ర పాండురంగాను తాంతియా తోపేను సింధియా సామంత పాలకుడైనటువంటి రాజా మాన్సింగ్ అనేవాడు నమ్మక ద్రోహం చేసి ఈ తాంతియా తోపేను బ్రిటిష్ వారికి పట్టివ్వడం అనేది జరిగింది. బ్రిటిష్ వారు కఠిన విధానాలను అనుసరించేసి కాన్పూర్లో జరిగిన తిరుగుబాటును అంచువేస్తుంటే నానాసాహెబ్ అనేవాడు నేపాల్ దేశానికి పారిపోతాడు. తాంతియా తోపే కూడా పారిపోవాలని ప్రయత్నం చేస్తే సింధియా సామంత పాలకుడైనటువంటి రాజా మాన్సింగ్ మీరు మా దగ్గరికి రండి, నేను మీకు ఆశ్రమిస్తామని చెప్పేసి పిలిపించి అతన్ని ఒక రూమ్లో బంధించి నమ్మక ద్రోహం చేసి బ్రిటిష్ వారికి సమాచారాన్ని తెలియజేస్తాడు. ఈ విధంగా రాజా మాన్సింగ్ చేసినటువంటి ద్రోహం వలన తాంతియా తోపే బ్రిటిష్ వారికి పట్టుబడిన తర్వాత తాంతియా తోపేను 1859 సంవత్సరంలో ఉరిదీయడం అనేది జరిగింది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు నానాసాహెబ్ యొక్క అసలు పేరు గుర్తుపెట్టుకోవాలి, తాంతియా తోపే యొక్క అసలు పేరు గుర్తుపెట్టుకోవాలి. నానాసాహెబ్ యొక్క అసలు పేరు ఏంటంటే దోండు పంత్. నానాసాహెబ్ యొక్క అసలు పేరు ఏంది? దోండు పంత్. తర్వాత తాంతియా తోపే యొక్క అసలు పేరు ఏంటంటే రామచంద్ర పాండురంగ. నానాసాహెబ్ పేరేంది? దోండు పంత్ అసలు పేరు. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ. నానాసాహెబ్ బ్రిటిష్ వారి యొక్క కఠినమైన విధానాలను తట్టుకోలేక భారతదేశంలో రాజ్యాన్ని వదిలి ఎక్కడికి పారిపోయాడంటే నేపాల్ దేశానికి పారిపోవడం అనేది జరిగింది. కాన్పూర్లో జరిగినటువంటి తిరుగుబాటును పూర్తిగా అంచివేసి కాన్పూర్ అనే ప్రాంతాన్ని తిరిగి జయించాడు. ఆ తర్వాత అయోధ్యలో బేగం హజరత్ మహల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఇది కూడా అడుగుతాడండి. అయోధ్యలో ఎవరు తిరుగుబాటు చేశారంటే బేగం హజరత్ మహల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఎందుకంటే ఆమె భర్త చనిపోతే ఆమె యొక్క చిన్న కుమారుడు బిర్జిస్ ఖాద్రీ అనేవాడు సింహాసనం మీద కూర్చోబెట్టి
ఆమె పరిపాలన చేస్తుంది. కాబట్టి దుష్ట పాలన అనే కారణంతో ఔరంగజేబు దుష్ట పరిపాలన అనే నెపంతో డల్హౌసీ అయోధ్యను ఆక్రమించాడు. కాబట్టి ఈ బేగం హజరత్ మహల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. తన కుమారుడైనటువంటి బిర్జిస్ కాదిరిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఈమె తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. కానీ ఈ కఠినమైన విధానాల ద్వారా తిరుగుబాటును అణచివేయడం వలన ఈ బేగం హజరత్ మహల్ భారతదేశాన్ని వదిలి నేపాల్ దేశానికి పారిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఇది గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లో స్కూల్ అసిస్టెంట్లో అడిగాడు. బరేలీలో ఎవరు తిరుగుబాటు చేశారంటే ఖాన్ బహదూర్ ఖాన్ అంటే ఆయన బరేలీలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. తిరుగుబాటు సైన్యాలకు ఆయన నాయకత్వము వహించాడు. ఆ తర్వాత ఝాన్సీ రాజ్యంలో లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది. ఝాన్సీ రాజ్యంలో లక్ష్మీబాయి అనేటామ తిరుగుబాటు చేసింది. లక్ష్మీబాయి యొక్క అసలు పేరు మణికర్ణిక. ఇది చాలా ఇంపార్టెంట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు. లక్ష్మీబాయి యొక్క అసలు పేరు ఏంటంటే మణికర్ణిక లేదా మనుబాయి. మణికర్ణిక అన్న మనుబాయి అన్న ఒకటే. ఈమె ఝాన్సీ సంస్థానానికి పాలకురాలు. లక్ష్మీబాయి యొక్క భర్త పేరు గంగాధరరావు. వీరికి ఒక పుత్రుడు కలిగాడు. కానీ ఆ చిన్న బాబు అనారోగ్య కారణాల వలన చనిపోయాడు. తదనంతరం ఈమె భర్త కూడా గంగాధరరావు చనిపోయాడు. పుత్ర సంతానం లేకపోవడం వలన లక్ష్మీబాయి ఏం చేసిందంటే ఒక మగ బాబును దత్తత తీసుకోవడం అనేది జరిగింది. ఈ దత్తత తీసుకుంటే డల్హౌసీ ఏం చెప్పాడు అంటే, పుత్ర సంతానము మీకు లేదు కాబట్టి దత్తత తీసుకున్నారు, అది మేము యాక్సెప్ట్ చేస్తలేమని చెప్పేసి ఈ ఝాన్సీ సంస్థానాన్ని డల్హౌసీ ఆక్రమించుకోవడం అనేది జరిగింది 1848లో. కాబట్టి ఆమె ఏం చేసింది, 1848లోనే ఝాన్సీ సంస్థానాన్ని డల్హౌసీ ఆక్రమిస్తాడు. కాబట్టి లక్ష్మీబాయి అనటామ తిరుగుబాటు చేసింది. ఆమె ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే, స్వతంత్ర పాలనను మేము చూస్తుండగా మా చేతులలో నుంచి జారిపోనివ్వము అని తన అనుచరులతోటి ప్రతిజ్ఞ చేయించింది. లక్ష్మీబాయి తిరుగుబాటులో పాల్గొని సైనికులతోటి ఏమని ప్రతిజ్ఞ చేయించిందంటే, మా యొక్క స్వతంత్ర పాలనను మేము చూస్తుండగా మా చేతుల నుంచి జారిపోనివ్వము అని తన అనుచరులతోటి ప్రతిజ్ఞ చేయించడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కొటేషను. ఈ మా స్వతంత్ర పాలనను మేము చూస్తుండగా మా చేతుల నుంచి జారిపోనివ్వము అని పలికినటువంటి వ్యక్తి ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. ఈమె బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగింది. 1858 సంవత్సరము జూన్ 17వ తారీఖు నాడు యుద్ధభూమిలోనే ఈమె వీరమరణము పొందింది. యుద్ధం చేస్తూ యుద్ధభూమిలోనే లక్ష్మీబాయి వీరమరణం పొందడం అనేది జరిగింది. సర్ హ్యూరోజు లక్ష్మీబాయి యొక్క తిరుగుబాటును అంచివేశాడు. అంచివేసిన తర్వాత ఆమె ధైర్య సాహసాలను చూసి ఈ తిరుగుబాటుదారులందరిలోకి వెళ్ళి ఆమె ధైర్యవంతురాలు అని చెప్పి ఆమెను కీర్తించడం అనేది జరిగింది. బీహారులో కున్వర్ సింగ్ అనే వ్యక్తి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఇతను యుద్ధభూమిలో అర్రహాలో ప్రాంతంలో, బీహార్లో అర్రహా అనే ప్రాంతంలో జరిగిన యుద్ధభూమిలోనే ఇతను మరణించడం అనేది జరిగింది. తర్వాత ఢిల్లీని ఆక్రమించే క్రమంలో బ్రిటిష్ సేనాని నికల్సన్ అనేవాడు మరణిస్తాడు. ఎందుకంటే ఈ సిపాయిలందరూ కలిసి కూడా చివరి మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షాను తమ నాయకునిగా ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్నాక బ్రిటిష్ వారు ఢిల్లీని ఆక్రమించడానికి నికల్సన్ అనే సేనాధిపతిని పంపుతారు. తిరుగుబాటుదారులందరూ కలిసి ఏం చేస్తారంటే నికల్సన్ అనే సేనాధిపతిని చంపేస్తారు. నికల్సన్ అనే సేనాధిపతిని చంపివేయడం అనేది జరిగింది. ఆ తర్వాత లెఫ్టినెంట్ హడ్సన్ అనే వ్యక్తిని బహదూర్ షా యొక్క తిరుగుబాటును అంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం పంపిస్తుంది. లెఫ్టినెంట్ హడ్సన్ బహదూర్ షాను మనకు ఢిల్లీలో కుతుబ్ మినార్ అనేది ఉన్నది. కుతుబ్ మినార్ దగ్గర ఒక పాతబడ్డ బిల్డింగులో రెండవ బహదూర్ షా అతని కుమారులు మనవలు అనేవాళ్ళు దాచుకొని ఉంటే లెఫ్టినెంట్ హడ్సన్ పోయి అతన్ని బంధిస్తాడు. రెండవ బహదూర్ షాను బంధించి అతని కుమారులను మనమలను
వరుసగా నిల్చోబెట్టి కాల్చి చంపేస్తారు. ఆ తర్వాత రెండవ బహదూర్ షాను బర్మాలోని రంగూన్కు బందీగా పంపడం అనేది జరిగింది. ఈ విధంగా రెండవ బహదూర్ షా బర్మాలోని రంగూన్లోనే 1862 సంవత్సరంలో మరణించాడు. దీంతో మొఘల్ వంశవృక్షం అనేది అంతరించిపోయింది. మొఘల్ వంశవృక్షము భారతదేశంలో అంతరించిపోవడం అనేది జరిగింది. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబరు 1526 సంవత్సరంలో స్థాపించాడు. తర్వాత భారతదేశంలో గొప్ప మొఘల్ చక్రవర్తులలో ఔరంగజేబు 1707 సంవత్సరంలో మరణించాడు. ఔరంగజేబు తర్వాత వచ్చిన వారిని అందరినీ కూడా కడపటి మొఘలులే అని చెప్పేస్తాం. చిట్ట చివరి మొఘలు చక్రవర్తి రెండవ బహదూర్ షా. సిపాయిలందరూ కలిసి కూడా ఎవరిని తమ నాయకునిగా ఎన్నుకున్నారు అంటే చివరి మొఘలు చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షాను చివరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షాను తమ నాయకునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. కానీ ఈ ఎన్నుకున్న తర్వాత బ్రిటిష్ వారు ఇతని తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నం చేస్తే తిరుగుబాటుదారులందరూ కలిసి కూడా బ్రిటిష్ అధికారిని నికల్సన్ను చంపేస్తారు. అందుకు ప్రతీకారంగా హడ్సన్ అనే వ్యక్తి లెఫ్టినెంట్ హడ్సను రెండవ బహదూర్ షాను బంధించి తర్వాత అక్కడే ఉన్నటువంటి అతని కుమారులను మనవలను కూడా కాల్చి చంపడం అనేది జరిగింది. ఎందుకంటే హత్యకు ప్రతీకార హత్య అన్నట్టుగా బ్రిటిష్ వాళ్ళు మొఘల్ రెండవ బహదూర్ షా యొక్క కుమారులను మనవలను కాల్చి చంపడం అనేది జరిగింది. దీంతో మొఘల్ వంశవృక్షం భారతదేశంలో అంతరించింది. రెండవ బహదూర్ షాని ఏ దేశానికి బందీగా పంపారు? బర్మా దేశానికి. బర్మా దేశంలోని రంగూన్కు. ఈ రెండవ బహదూర్ షా బర్మాలోని రంగూన్లోని 1862 సంవత్సరంలో మరణించాడు. ఆ తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ఫలితాలు తీసుకున్నట్లయితే 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ఫలితాలు. ఈ తిరుగుబాటు ఉత్తర మధ్య భారతదేశాలకు మాత్రమే పరిమితమైంది. తిరుగుబాటు ఉత్తర మధ్య భారతదేశాలకు మాత్రమే పరిమితమైంది. భారతదేశ వ్యాప్తంగా ఈ తిరుగుబాటు జరగలేదు. భారతదేశం మొత్తంలో కూడా తిరుగుబాటు జరగలేదు. కేవలము ఉత్తర మధ్య భారతదేశాలకే జరిగింది. దక్షిణ భారతదేశానికి తిరుగుబాటు అనేది వ్యాపించలేదు. తర్వాత పంజాబు సింధు రాష్ట్రాలు రాజస్థాన్ రాష్ట్రాలలో అసలు తిరుగుబాటు అనేది జరగలేదు. పంజాబు సింధు రాజస్థాన్ పంజాబు సింధు రాజస్థాన్ అనే ప్రాంతాలలో తిరుగుబాటు అనేది అసలు జరగలేదు. దీంతో పాటుగా గ్వాలియర్ పాలకుడు సింధియా, తర్వాత హైదరాబాదు నిజాము, కాశ్మీర్ పాలకుడు గులాబ్ సింగ్లు బ్రిటిష్ వారికి యుద్ధంలో సహకరించారు. ఎవరెవరు అంటే గ్వాలియర్ పాలకుడు సింధియా, తర్వాత నిజాము హైదరాబాదు నిజాము, ఆ తర్వాత కాశ్మీరును పరిపాలిస్తున్నటువంటి గులాబ్ సింగులు అనేవాళ్ళు బ్రిటిష్ వారికి ఈ సిపాయిల తిరుగుబాటుకు వ్యతిరేకంగా సహకారం అందించడం అనేది జరిగింది. పైగా తిరుగుబాటుదారులకు సరి అయిన ఆయుధాలు నాయకత్వం అనేది లభించలేదు. మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. ఏమని క్వశ్చన్ అడుగుతాడంటే 1857 సిపాయిల తిరుగుబాటు విఫలం కావటానికి ప్రధానమైనటువంటి కారణం అంటే సిపాయిల తిరుగుబాటుదారులకు సరి అయిన నాయకత్వం లేదు, తర్వాత సరి అయినటువంటి ఆయుధాలు లేవు. తిరుగుబాటు భారతదేశం మొత్తం కూడా ప్రారంభం కాలేదు. కొన్ని ప్రాంతాలలో అసలు తిరుగుబాటు అనేదే జరగలేదు. ఉదాహరణకు తిరుగుబాటు జరిగినప్పటికీ కూడా పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులు అనేవాళ్ళు ఈ బ్రిటిష్ సైన్యంలో చేరి తిరుగుబాటును అణచివేయటానికి బ్రిటిష్ వారికి మాత్రమే సహకారం అందించడం అనేది జరిగింది. ఆ తర్వాత పంజాబు సింధు రాజస్థాన్ ప్రాంతాలలో అసలు తిరుగుబాటు అనేది జరగలేదు. గ్వాలియర్ పాలకుడు సింధియా, హైదరాబాదు పాలకుడు నిజాము, కాశ్మీర్ పాలకుడు గులాబ్ సింగ్ అసలు తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ వారికి పూర్తి సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది. ఈ కారణాల వలన సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటుని ఏమన్నామంటే ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అన్నాం. ఎందుకంటే అంతకుముందు ఎవరైతే నష్టపోయిరో బ్రిటిష్ వారి యొక్క విధానాల ద్వారా వారు మాత్రమే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. మొదటిసారిగా అందరు కలిసి కూడా బ్రిటిష్ వారి వలన ఎవరైతే నష్టపోయారో అందరు కలిసి కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వలన దీనికి సిపాయిలు అనే వాళ్ళు నాయకత్వం వహించడం వలన సిపాయిల తిరుగుబాటు అని పేరు రావడం అనేది జరిగింది. సిపాయిల తిరుగుబాటును అణచివేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము 1858 సంవత్సరంలో విక్టోరియా మహారాణి
ప్రకటన చేసింది. దీన్ని విక్టోరియా మహారాణి చట్టము అంటాం. 1858 సంవత్సరంలో 1858 సంవత్సరంలో తిరుగుబాటును అణచివేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన లేదు విక్టోరియా మహారాణి చట్టం అనే ఒక ప్రకటన చేసింది. దీని ప్రకారంగా భారతదేశంలో బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం పాలన రద్దయి భారతదేశ పాలన బ్రిటిష్ రాణి లేదా రాజు చేతిలోకి పోవడం అనేది జరిగింది. భారతదేశంలో తూర్పు ఇండియా వర్తక సంఘం పాలన ఎప్పుడు రద్దయింది? 1858 సంవత్సరంలో రద్దయింది. 1858లో భారతదేశ పాలన ఎవరి చేతిలోకి పోయింది? ఇంగ్లాండ్ రాజు లేదా రాణి చేతిలోకి పోవడం అనేది జరిగింది. సో మనకు 1757 సంవత్సరం నుంచి 1857 వరకు బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘము భారతదేశాన్ని పరిపాలించింది. తర్వాత 1858 నుంచి 1947 వరకు ఇంగ్లాండ్ రాణి లేదా రాజు భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ విక్టోరియా మహారాణి చట్టాన్ని ప్రకటనను 1858 విక్టోరియా మహారాణి యొక్క ప్రకటనను 1858 విక్టోరియా మహారాణి యొక్క ప్రకటనను నవంబర్ 1, 1858లో అలహాబాదులో జరిగిన ఒక దర్బారులో అప్పటి వైస్రాయి లార్డ్ కానింగ్ చదివి వినిపించాడు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటివరకు అయితే అడగలేదు. 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ విక్టోరియా మహారాణి ప్రకటనను 1858 నవంబర్ 1న అలహాబాదులో చేసిన ఒక దర్బారులో ఈ ప్రకటన చదివి వినిపించాడు. దీంతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి బ్రిటిష్ చక్రవర్తి ప్రత్యక్ష పాలనలోకి భారతదేశం పోవడం అనేది జరిగింది. అయితే ఈ 1858 విక్టోరియా మహారాణి చట్టం ఏం చేసిందంటే భారతదేశంలో గవర్నర్ జనరల్ అనే పదవిని రద్దు చేసి వైస్రాయ్ లేదా రాజప్రతినిధి అనే పదవిని ఏర్పాటు చేసింది. మొట్టమొదటి రాజప్రతినిధి ఎవరు? లార్డ్ కానింగ్. ఆ తర్వాత 1858 నుంచి 1947 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశం బ్రిటిష్ రాణి లేదా రాజు ప్రత్యక్ష పాలనలో భారతదేశం యొక్క స్థితిగతులు చెప్పుకోవాలి. 1870 సంవత్సరంలో ఇండియా ఇంగ్లాండ్ల మధ్యన టెలిగ్రాఫ్ లైన్ వేయబడింది. మొట్టమొదటిసారిగా ఇండియాకు ఇంగ్లాండ్కు మధ్యన టెలిగ్రాఫ్ లైన్ వేయబడింది. ఎలా వేయబడిందంటే అంత భూభాగం కాదు కదా, సముద్రం ఎక్కువ ఉంటుంది కదా, సముద్ర గర్భంలో నుంచి కూడా ఈ టెలిగ్రాఫ్ లైను వేయబడింది. ఇండియా ఇంగ్లాండ్ల మధ్యన టెలిగ్రాఫ్ లైను ఏ సంవత్సరంలో వేయబడింది? 1870 సంవత్సరంలో వేయబడింది. అండ్ దెన్ 1869 సంవత్సరంలో సూయజ్ కాలువ వర్తకం కొరకు తెరవబడింది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలుపుతూ ఈజిప్ట్ దేశం గుండా వర్తకం కొరకు సూయజ్ కాలువ అనే దాన్ని తవ్వారు. ఇది వర్తకం కొరకు 1869లో తెరవబడింది. నౌకలను ఓపెన్ చేశారు. మరి ఈ సూయజ్ కాలువ తెరవబడడం వలన ఉపయోగం ఏంటి? ఇది గతంలో అడిగాడు కూడా, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. సూయజ్ కాలువ తెరవబడడం వలన ఉపయోగం అనేది ఏమిటి అంటే ఇంగ్లాండ్కు ఇండియాకు మధ్య దూరము గణనీయంగా తగ్గిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సూయజ్ కాలువ తెరవబడడం వలన ఉపయోగం ఏంటంటే ఇంగ్లాండ్ దేశానికి ఇండియా దేశానికి మధ్యన దూరం గణనీయంగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఈ సూయజ్ కాలువ తెరవబడక ముందు ఇంగ్లాండ్ దేశం యొక్క నౌకలు భారతదేశానికి రావంటే ఇంగ్లాండ్ దేశం నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణించుకుంటూ ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణం చేసుకుంటూ ఆ తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్ను చుట్టి మొజాంబిక్ మెడగాస్కర్ల మధ్య ప్రయాణం చేస్తూ అక్కడి నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించి ఆ తర్వాత ముంబై ఓడరేవుని చేరేవాళ్ళు. ఇలా లాంగ్ అయిపోతుండేది. కానీ ఇప్పుడేమైంది? ఇంగ్లాండ్ నౌకలు ఇంగ్లాండ్ నుంచి బయలుదేరి మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించి మధ్యధరా సముద్రంలో నుంచి సూయజ్ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలోకి వచ్చి ఎర్ర సముద్రం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించి ముంబై ఓడరేవు చేరుతుంది. ఇలా సూయజ్ కాలువ తెరవబడడం వలన ఉపయోగం ఏంటంటే ఇండియా ఇంగ్లాండ్ల మధ్య దూరం తగ్గింది. దీన్ని మైండ్లో పెట్టుకోవాలి విద్యార్థులు.
సూయజ్ కాల్వ తెరవబడడం వలన ఉపయోగం ఏంటంటే ఇండియా ఇంగ్లాండ్ల మధ్య దూరము తగ్గబడింది. ఆ తర్వాత 1860 సంవత్సరంలో మన దేశంలో తొలిసారిగా బడ్జెట్ తయారు చేయబడింది. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో 1860 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ అనే దానిని తయారు చేశారు. తర్వాత 1860 సంవత్సరం నుంచి కూడా మన దేశంలో ఆదాయపు పన్నును విధించడము ప్రారంభించారు. 1860 సంవత్సరం నుండి మన దేశంలో ఆదాయపు పన్నును విధించడము ప్రారంభించారు. 1860 సంవత్సరం నుండి మన దేశంలో ఆదాయపు పన్నును విధించడం. 1860లో మన దేశంలో మొదటిసారిగా బడ్జెట్ను తయారు చేశారు. 1860లో మన దేశంలో ఆదాయపు పన్ను విధించడము ప్రారంభించారు. 1870లో ఏం జరిగింది? ఇండియా ఇంగ్లాండ్ల మధ్యన టెలిగ్రాఫ్ లైన్ వేయబడింది. 1869లో ఏం జరిగింది? సూయజ్ కాలువ వర్తక వరకు తెరవబడింది. తర్వాత 1860లో మన దేశంలో మొదటిసారిగా బడ్జెట్ తయారు చేయబడింది. 1860 సంవత్సరంలో మన దేశంలో మొదటిసారిగా ఆదాయ పన్నును విధించడము ప్రారంభించారు. దాదాపు భారతదేశంలో 1858 సంవత్సరంలో 562 సంస్థానాలు ఉన్నాయి. ఇటీవల కొత్త పుస్తకాలలో ఏమున్నదంటే 550 సంస్థానాలు అని ఉన్నాయి. కాబట్టి మనము కొత్త పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుందాం. భారతదేశంలో 1858 సంవత్సరం నాటికి, అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి, ఎందుకంటే విక్టోరియా మహారాణి చట్టం ప్రకారంగా 1858 విక్టోరియా మహారాణి చట్టం ప్రకారంగా బ్రిటిష్ వారు ఏం చెప్పారంటే ఒక ఖచ్చితమైన హామీని ఇచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ రాజ్యాలను మేము ఆక్రమించమని చెప్పారు. అంతకుముందు ఏం చేశారు? యుద్ధాల ద్వారా జయించారు, లేకపోతే సైన్య సహకార పద్ధతి ద్వారా, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా భారతదేశంలో స్వదేశీ సంస్థానాలను కబలించడం జరిగింది. ఎప్పుడైతే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిందో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా స్ట్రిక్ట్లీగా వాళ్ళు చెప్పేశారు, భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలను మేము ఎట్లాంటి పరిస్థితుల్లో వాటిని జయించము అని చెప్పేశారు. కాబట్టి పాత పుస్తకంలో 562 సంస్థానాలని ఉంటే కొత్త పుస్తకంలో 550 సంస్థానాలు ఉన్నాయి. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి అంటున్నాం. ఈ 550 సంస్థానాలను లేదు 562 సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేసిన మహనీయుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉక్కు మనిషి అంటాం. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 550 సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడం అనేది జరిగింది. 1876 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు ఒక చట్టం చేసింది. ఈ చట్టం ద్వారా విక్టోరియా మహారాణి 1877 జనవరి 1వ తారీఖు నుండి భారతదేశ చక్రవర్తినిగా ప్రకటించబడింది. 1876 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు ఒక చట్టం చేసింది. ఈ చట్టం ద్వారా ఇంగ్లాండు రాణి 1877 జనవరి 1వ తారీఖు నుంచి భారతదేశ చక్రవర్తినిగా ప్రకటించబడింది. అంతకుముందేమో విక్టోరియా మహారాణి చట్టం ప్రకారం భారతదేశ పాలన చేతిలోకి తీసుకుంది. కానీ భారతదేశ రాణిగా కూడా ఎప్పుడు ప్రకటించబడిందంటే 1877 జనవరి 1 నుంచి ఇంగ్లాండ్ రాణి భారతదేశ రాణిగా ప్రకటించబడింది. బ్రిటిష్ వారు ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద 1839 సంవత్సరంలో దాడి చేసి దోస్త్ మహమ్మద్ అనే వారిని ఓడించి దానిని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఎందుకు బ్రిటిష్ వారు భారతదేశం యొక్క, అంటే ఇప్పుడు పాకిస్తాన్ దేశము భారతదేశంలో భాగమే, భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో ఉన్న దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాను భారతదేశానికి రష్యా దేశానికి మధ్యలో ఉన్నది సరిహద్దు ప్రాంతంగా. ఈ రష్యా దేశం కాక ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ మీద ఆధిపత్యం సాధిస్తే తదనంతరం అది భారతదేశమే దాడి చేసి భారతదేశాన్ని ఆక్రమించుకుంటుందేమనే భయము ఇంగ్లీష్ వారికి పట్టుకున్నది. కాబట్టి ఈ ఇంగ్లీష్ ప్రభుత్వం బ్రిటిష్ వారు ఏం చేశారంటే 1839 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి దాని పరిపాలకుడు దోస్త్ మహమ్మద్ అనేవాడిని ఓడించారు. కానీ ఈ ఆఫ్ఘన్లందరూ కూడా స్వతంత్ర కాంక్ష కలిగిన వాళ్ళు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మళ్ళీ దోస్త్ మహమ్మద్ను ఎన్నుకున్నారు. మళ్ళీ తర్వాత రెండవసారి కూడా బ్రిటిష్ వారు 1878 సంవత్సరంలో ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద దండయాత్ర చేశారు. కానీ ఈసారి కూడా ఫెయిల్యూర్ అయ్యారు. రెండవసారి 1878 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ మీద దండయాత్ర చేసి విఫలం కావడం అనేది జరిగింది. దాని తదనంతరము 1824 సంవత్సరంలో 1824 నుంచి 1826 సంవత్సరం వరకు
1824 నుంచి 1826 సంవత్సరం వరకు బ్రిటిష్ వారికి బర్మాకు మధ్యన యుద్ధం జరిగింది. దీన్ని మొదటి బర్మా యుద్ధము అని పిలుస్తాం. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధిస్తారు, బర్మా ఓడిపోతుంది. ఆ తర్వాత 1852లో మళ్ళీ బర్మాపై దండెత్తి కొంత భాగాన్ని జయిస్తారు. ఆ తర్వాత ఈ బర్మా దేశంలో ఫ్రెంచి వారు బర్మా మీద దాడి చేసి ఎగువ బర్మాలో తమ పలుకుబడిని ఫ్రెంచి వారు పెంచుకుంటారు. ఎక్కడ ఫ్రెంచి వారు బర్మాను తమ ఆధీనంలోకి తీసుకుంటారనే భయంతో బ్రిటిష్ వారు బర్మా మీద దాడి చేసి బర్మాను ఓడించి 1885 సంవత్సరంలో పూర్తిగా బర్మా దేశాన్ని తన రాజ్యంలో కలిపివేసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా బర్మా దేశము 1885 సంవత్సరంలో బ్రిటిష్ రాజ్యంలో భాగమైంది. 1885 అంటే మనకు ఇంకొకటి సంఘటన కూడా గుర్తుకొస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించింది కూడా 1885లోనే. బర్మాను బ్రిటిష్ వారు ఆక్రమించిన సంవత్సరం కూడా 1885 సంవత్సరంలోనే. బ్రిటిష్ వారు బర్మాకు ఎప్పుడు స్వాతంత్రం ఇచ్చారంటే 1948 సంవత్సరంలో. ఇక్కడ మనం ఒక రెండు అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ భారతదేశంతో పాటుగా బర్మా దేశాన్ని, శ్రీలంకను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. శ్రీలంకను 1798లో ఆక్రమించి 1948లో శ్రీలంకకు స్వాతంత్రం ఇచ్చారు. 1885లో బర్మాను ఆక్రమించి 1948లో బర్మా దేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత బీహార్లోని పూసా పట్టణంలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే ఒక సంస్థ స్థాపించబడింది. ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి ఏమడుగుతాడంటే బీహార్లోని పూసా అనే పట్టణంలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అంటే ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే బీహార్లోని పూసా పట్టణంలో ఏర్పాటు చేశారు. వ్యవసాయ పరిశోధనలో శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆధునిక పద్ధతులలో వ్యవసాయాన్ని ఎలా సాగు చేయాలనో భారతీయ రైతులకు శిక్షణ ఇవ్వటానికి ఇది స్థాపించబడింది. ఆ తర్వాత 1943 సంవత్సరంలో బెంగాల్లో చాలా తీవ్రమైన కరువు సంభవించింది. చాలా ఇంపార్టెంటు ఈ క్వశ్చను. భారతదేశంలో బెంగాల్ రాష్ట్రంలో 1943 సంవత్సరంలో చాలా తీవ్రమైన కరువు అనేది సంభవించింది. ఆ తర్వాత 1946 సంవత్సరంలో భారతదేశంలో బొంబాయిలో ఉన్న రాయల్ నౌకాదళము తిరుగుబాటు చేసింది. భారతీయ నౌక ఇది కూడా గతంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. భారతీయ నౌకాదళము ఏ సంవత్సరంలో తిరుగుబాటు చేసింది? 1946 సంవత్సరంలో. 1946 సంవత్సరంలో భారతీయ నౌకాదళము బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. 1943 సంవత్సరంలో బెంగాల్లో చాలా తీవ్రమైనటువంటి కరువు సంభవించింది. మనకు 1939 నుంచి 1945 సంవత్సరాల కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దేశం అనేది భారతదేశం తూర్పు తీర ప్రాంతాల మీద దాడి చేసి బర్మా దేశాన్ని ఆక్రమించింది. చాలా ఇంపార్టెంట్ అండి. జపాన్ దేశము రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశం యొక్క తూర్పు ప్రాంతాల మీద దాడి చేసి బర్మా దేశాన్ని ఆక్రమించింది. ఇంకా చెప్పుకోవాలంటే జపాన్ దేశము ట్రింకోమలి, తమిళనాడులో ఉన్నటువంటి ట్రింకోమలి, విశాఖపట్టణాల మీద కూడా దాడి చేస్తుంది. జపాను తమిళనాడులో ఉన్నటువంటి ట్రింకోమలి, ఆ తర్వాత విశాఖపట్టణాల మీద కూడా జపాన్ దేశం అనేది దాడి చేస్తుంది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో. డల్హౌసీ కాలంలో కొత్తగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు శాఖ అనేది ఏర్పాటు చేశారు. ఈ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ కాలువల త్రవ్వకము చేపట్టడము. ఎందుకంటే భారతదేశంలో వ్యవసాయం చేసుకోవడానికి పెద్దగా కాలువలు అనేవి లేవు. కాబట్టి ఆ కాలువల త్రవ్వకం చేపట్టడానికి, తర్వాత రహదారులను ఏర్పాటు చేసుకోవడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖను ప్రభుత్వం అనేది డల్హౌసీ కాలంలో స్థాపించబడింది. ఇందులో గంగా నదికి త్రవ్వినటువంటి కాల్వలు వీటిలో చాలా ప్రధానమైనవి. గంగా నదికి త్రవ్వినటువంటి కాల్వ చాలా ప్రధానమైనటువంటివి. భారతదేశంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖ ఎవరి కాలంలో ఏర్పాటు చేయబడింది? ఇది ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్, ఇంపార్టెంట్. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు అంటే డల్హౌసీ కాలంలో. ఆ తర్వాత రిప్పన్
1880 సంవత్సరం నుంచి 1884 సంవత్సరాల మధ్య కాలంలో రాజప్రతినిధిగా పనిచేశాడు. రిప్పన్ 1880 సంవత్సరం నుంచి 1884 సంవత్సరాల మధ్య కాలంలో రాజప్రతినిధిగా పనిచేశాడు. ఇతని కాలంలో కాలువల త్రవ్వకము ఎక్కువగా చేపట్టారు. ఆ తర్వాత బీహార్లోని ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థ కూడా రిప్పన్ కాలంలోనే ఏర్పాటు చేయబడింది. 1845 సంవత్సరంలో భారతదేశంలో బొగ్గు గనులలో పని ప్రారంభమైంది. ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో బొగ్గు గనులలో పని ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1845 సంవత్సరంలో భారతదేశంలో బొగ్గు గనులలో పని ప్రారంభమైంది. ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ ఈయన జాతీయోద్యమంలో భాగంగా వందే మాతర ఉద్యమం చేపట్టాడు. వందే మాతర ఉద్యమం యొక్క ముఖ్యమైన నినాదం ఏంటంటే స్వదేశీ వస్తు స్వీకరణ, విదేశీ వస్తు బహిష్కరణ అని చెప్పిండు. దీనివలన భారతదేశంలో స్వదేశీ పరిశ్రమలు స్థాపించడానికి ఒక అనువైనటువంటి మార్గము ఏర్పడింది. ఇందులో ముఖ్యంగా జంషెడ్జీ టాటా అంటే ఆయన ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని జంషెడ్పురాలో 1905 సంవత్సరంలో స్థాపించాడు. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొట్టమొదట స్థాపించబడినటువంటి ఇనుము ఉక్కు కర్మాగారము 1905 సంవత్సరంలో జంషెడ్పురాలో జంషెడ్జీ టాటా స్థాపించాడు. దాన్ని ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అంటాం. దీన్ని టిస్కో అంటాం, TISCO, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. భారతదేశంలో ప్రైవేటు రంగంలో మొట్టమొదటిగా స్థాపించబడినటువంటి ఇనుము ఉక్కు కర్మాగారము ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. 1818 సంవత్సరంలో భారతదేశంలో మొదటి ఫ్యాక్టరీ చట్టం చేశారు. దీని ద్వారా కార్మికుల యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రయత్నం చేశారు. 1818 సంవత్సరంలో భారతదేశంలో మొదటి ఫ్యాక్టరీ చట్టము చేశారు. ఈ చట్టం ద్వారా కార్మికుల యొక్క స్థితిగతులను మార్చడానికి ప్రయత్నము చేశారు. లిట్టను వైస్రాయిగా ఉన్నప్పుడు 1878 సంవత్సరంలో ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేశాడు. అంటే భారతదేశంలో తయారవుతున్నటువంటి ప్రాంతీయ భాషలలో ఉన్నటువంటి పత్రికలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు రాయొద్దని చెప్పి వాటి మీద ఆంక్షలు విధించాడు. భారతీయ భాషలలో ముద్రితమైనటువంటి పత్రికల మీద ఆంక్షలు విధించడం అన్నమాట. లిట్టన్ 1870 సంవత్సరంలో ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేశాడు. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ఎవరు చేశారు? లిట్టన్. ఏ సంవత్సరంలో? 1878 సంవత్సరంలో. 1878లో ప్రాంతీయ భాషా పత్రికల చట్టము చేశాడు. రిప్పను ఈ వైస్రాయిగా ఉన్నప్పుడు 1882 సంవత్సరంలో ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని రద్దు చేసింది. 1878 సంవత్సరంలో లిట్టను ప్రాంతీయ భాషలో ముద్రితమైనటువంటి పత్రికల మీద ఆంక్షలు విధిస్తే రిప్పన్ వైస్రాయిగా ఉన్నప్పుడు దాన్ని రద్దు చేశాడు. తర్వాత భారతదేశంలో రిప్పను వైస్రాయిగా ఉన్నప్పుడు శాస్త్రీయంగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా జనాభా లెక్కల సేకరణ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1881 సంవత్సరంలో ప్రారంభమైంది. కొన్నిసార్లు ఎగ్జామ్లో ఏమడుగుతాడు అంటే, ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగాడు, జీకే స్టాండర్డ్ అడుగుతున్నటువంటి క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ గవర్నర్ జనరల్ కాలంలో శాస్త్రీయంగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది? లార్డ్ రిప్పన్ కాలంలో ప్రారంభమైంది. ఆ తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ శాస్త్రీయంగా ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1881 సంవత్సరంలో ప్రారంభమైంది. తర్వాత 1921 సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం అంటాం. ఎందుకంటే ఆ 1881 నుంచి 1911 వరకు జనాభా లెక్కలు పెరుగుతూ తగ్గుతూ వచ్చినాయి. కానీ 1921 సంవత్సరం నుంచి కంటిన్యూగా జనాభా అనేది పెరుగుతూ వస్తుంది భారతదేశంలో. కాబట్టి దానికి గొప్ప విభాజక సంవత్సరం అన్నాం. అయితే మనకు కొన్నిసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడుగుతాడంటే, అది జీకే స్టాండర్డ్లో అడుగుతుండొచ్చు. స్వాతంత్రానంతరము భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు జనాభా లెక్కల సేకరణ జరిగింది అంటాం. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. ఆ తర్వాత 1951లో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంటుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఆ 1951 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన లెక్కల సేకరణ చేస్తే ఎన్నిసార్లు జరిగినాయో మనకు అవగతం కావడం అనేది జరిగింది. రిప్పను
ఏ సంవత్సరాల మధ్యన భారతదేశంలో వైస్రాయ్గా ఉన్నాడు? 1880-84 సంవత్సరాల మధ్య కాలంలో. ఎవరి కాలంలో శాస్త్రీయంగా జనాభా లెక్కల సేకరణ జరిగింది? రిప్పన్ కాలంలో జరిగింది. ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని ఎవరు రద్దు చేశారు? రిప్పను అంటే ఆయన ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని రద్దు చేశాడు. భారతదేశంలో 1882లో స్థానిక సంస్థలను రిప్పన్ అనేట ఆయన రూపొందించాడు. డలహౌసీ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు. కానీ రిప్పన్ ఏం చేశాడు అంటే ఈ సంస్థను తిరిగి పునరుద్ధరించడం జరిగింది. 1882 సంవత్సరంలో రిప్పన్ స్థానిక స్వపరిపాలనా సంస్థలను తిరిగి పునరుద్ధరించి శాశ్వతమైన కీర్తి పొందించాడు. కాబట్టి రిప్పన్ ఏమంటామంటే స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటాం. రిప్పన్ ఏమంటామంటే స్థానిక స్వపరిపాలన పితామహుడు అని కీర్తి పొందడం అనేది జరిగింది. తర్వాత ఇల్బర్ట్ బిల్లు వివాదము ఎవరి కాలంలో వచ్చింది? రిప్పన్ కాలంలో ఇల్బర్ట్ బిల్లు వివాదం వచ్చింది. ఎవరి కాలంలో వచ్చింది ఇల్బర్ట్ బిల్లు? రిప్పన్ కాలంలో ఇల్బర్ట్ బిల్లు వివాదం అనేది వచ్చింది. ఇల్బర్ట్ బిల్లు అంటే ఏంటంటే ఇల్బర్ట్ ఒక వ్యక్తి నాయకత్వంలో ఒక కమిటీని వేశాడు. అంటే భారతీయులు జడ్జీలుగా ఉన్నప్పుడు యూరోపియన్లు తప్పు చేసి న్యాయస్థానానికి వస్తే యూరోపియన్లను విచారించే అధికారము భారతీయ జడ్జీలకు కూడా కట్టబెట్టాడు. ఇక్కడ న్యాయం విషయంలో వివక్ష అనేది ఉండకూడదు. గతంలో ఏముండేది అంటే బ్రిటిష్ వారు తప్పిదము చేసి న్యాయస్థానానికి వస్తే బ్రిటిష్ జడ్జీలు మాత్రమే విచారణ చేసేవాళ్ళు, భారతీయ జడ్జీలు విచారణ చేసేవాళ్ళు కాదు. కానీ రిప్పన్ ఏం చేశారంటే భారతీయుడు జడ్జిగా ఉన్నప్పుడు ఆ కోర్టుకు బ్రిటిష్ వాడు వెళ్ళినా కానీ విచారణ చేసే బ్రిటిష్ వాడు కానీ ఇతర యూరోపియన్ దేశస్తుడు కానీ ఆ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు భారతీయుడు జడ్జిగా ఉంటే దాన్ని విచారణ చేయొచ్చు అన్న ఒక కొటేషన్ను తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఇల్బర్ట్ బిల్లు అనే దానిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత బెంగాల్లో రాష్ట్రంలో పూసా పట్టణంలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగాల్ రాష్ట్రంలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థను స్థాపించాడు లార్డ్ కర్జన్. నేను ఇంతకుముందు రిప్పన్ చెప్పాను, ఇక్కడ కర్జన్ ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థను ఇతను స్థాపించాడు. ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ను స్థాపించాడు. ఈ లార్డ్ కర్జను 1902 సంవత్సరంలో భారత పురావస్తు శాఖను ఏర్పాటు చేశాడు. దానికి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్. 1904 సంవత్సరంలో భారతీయ విశ్వవిద్యాలయాల చట్టాన్ని 1904లో భారత విశ్వవిద్యాలయాల చట్టాన్ని కూడా ఇతను చేశాడు. ఆ తర్వాత 1905 సంవత్సరంలో బెంగాల్ను రెండుగా విభజించాడు. లార్డ్ కర్జన్ 1905 సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. తర్వాత 1911 సంవత్సరంలో లార్డ్ హర్డింజ్ కాలంలో బెంగాల్ విభజనను రద్దు చేశారు. లార్డ్ కర్జన్ 1905 సంవత్సరంలో బెంగాల్ను విభజించాడు. చాలాసార్లు అడిగాడు, బెంగాల్ ప్రావిన్స్ను ఎవరు విభజించారు అంటే లార్డ్ కర్జను. ఏ సంవత్సరంలో? 1905 సంవత్సరంలో. ఆ తర్వాత బెంగాల్ విభజన ఎవరి కాలంలో రద్దయిందంటే లార్డ్ హర్డింజ్ కాలంలో 1911 సంవత్సరంలో బెంగాల్ విభజన రద్దయింది. మనకు భారతదేశంలో 19వ శతాబ్దంలో సాంఘిక మత సంస్కరణోద్యమం జరిగింది. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఆంగ్ల విద్య భారతదేశానికి ఆధునిక భావాలను, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని తీసుకొని వచ్చింది. ఆంగ్ల విద్య భారతదేశానికి ఆధునిక భావాలను, శాస్త్ర పరిజ్ఞానాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ని ఏమంటామంటే భారత జాతి పునరుజ్జీవన పితామహుడు అని చెప్పేసి రాజా రామ్మోహన్ రాయ్ని పిలవడం అనేది జరిగింది. మొట్టమొదటి ఆధునిక మానవుడు, మొట్టమొదటి ఆధునిక భారతీయుడు అని చెప్పేస్తాం. సంస్కరణోద్యమానికి వేగుచుక్క అని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ని పిలుస్తాం. రాజా రామ్మోహన్ రాయ్ 1772 సంవత్సరంలో బెంగాల్లోని రాధానగరంలో జన్మించాడు. సంస్కృతము, పర్షియా భాష, అరబ్బీ భాష, ఆంగ్లంతో సహా 12 భాషలను ఈయన నేర్చుకున్నాడు. క్రైస్తవ మతాన్ని హేతుబద్ధంగా పరిశీలించి క్రీస్తు సూక్తులు అనే ఒక గ్రంథాన్ని ఆంగ్ల భాషలో రాశాడు. క్రీస్తు సూక్తులు అనే గ్రంథాన్ని ఆంగ్ల భాషలో రాశాడు. తర్వాత ఈ సతీ సహగమన అనే దురాచారాన్ని రూపుమాపడానికి రాజా రామ్మోహన్ రాయ్ కంకణబద్ధుడు కావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆంగ్ల విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి కూడా రాజా రామ్మోహన్ రాయ్ ప్రధాన కారకుడు.
ఇతను 1815లో ఆత్మీయ సభను స్థాపించాడు. చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ సభను రాజా రామ్మోహన్ రాయ్ 1815 సంవత్సరంలో స్థాపించాడు. ఈ ఆత్మీయ సభ 1828లో బ్రహ్మ సమాజంగా మారింది. ఇది చాలాసార్లు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు, ఏ సంవత్సరంలో స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్ 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషికి మెచ్చుకొని మొఘల్ చక్రవర్తి రెండవ అక్బరు ఇతనికి రాజా అనే బిరుదునిచ్చి తన ప్రతినిధిగా 1831లో ఇంగ్లాండ్ దేశానికి పంపాడు. 1829లో విలియం బెంటింగ్ ఇతని కృషి మేరకు సతీసాగమనం నిషేధిస్తూ చట్టం చేయడం అనేది జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ 1833 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోని బ్రిస్టల్ నగరంలో మరణించాడు. రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజం యొక్క శాఖలు స్థాపించబడ్డాయి. ఆంధ్ర రాష్ట్రంలో రాజమండ్రి, కాకినాడలలో బ్రహ్మ సమాజ శాఖలు స్థాపించబడ్డవి. రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత మహర్షి దేవేంద్రనాథ ఠాగూర్కు మహర్షి అనే బిరుదు ఉంటుంది. బ్రహ్మ సమాజానికి సారథ్యము వహించాడు. తత్వబోధిని అనే సభను నెలకొల్పి దాన్ని బ్రహ్మ సమాజంలో విలీనం చేయడం అనేది జరిగింది. దేవేంద్రనాథ ఠాగూర్ తర్వాత ఆయన శిష్యుడైనటువంటి కేశవచంద్ర సేన్ బ్రహ్మ సమాజ శాఖకు అధ్యక్షుడయ్యాడు. సంగీత సభను ఏర్పాటు చేశాడు. దేవేంద్రనాథ ఠాగూర్తో కలిసి ఇండియన్ మిర్రర్ అనే పక్షపత్రికను కేశవచంద్ర సేను స్థాపించాడు. 1866 సంవత్సరంలో బ్రహ్మ సమాజంలో చీలికలు వచ్చినవి. ఠాగూరేమో దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆది బ్రహ్మ సమాజము, కేశవచంద్ర సేము భారతీయ సంఘ సంస్కరణ సమాజం అనే దానిని స్థాపించాడు. సేన్ కృషి ఫలితంగా బ్రహ్మ సమాజం అనేది దక్షిణ భారతదేశానికి విస్తరించింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.